ముందుగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములకు నమస్కారాలు తెలియజేస్తూ వేదికని అలంకరించిన గురువు గారులకు అలాగే ఎంతో మంది గురువులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాల్టి కార్యక్రమానికి విచ్చేసిన కమిటీ సభ్యులకు యోగ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు హారిక, నా యోగ నామము శాంతి మంత్ర యోగి. నేడు డాక్టర్ శ్రీ వెంకటేశ్వర యోగ గురూజీ గారి గురించి కొన్ని విషయాలు మీతో చెప్పడానికై ఈ వేదిక పైన వేచి ఉన్నాను. ముందుగా డాక్టర్ శ్రీ వెంకటేశ్వర యోగ గురూజీ గారు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వాస్తవ్యులు పుణ్య దంపతులైన శ్రీ వీరయ్య శ్రేష్ఠి మరియు వెంకట కోటమ్మ గారులకు కార్తీక పౌర్ణమి రోజున జన్మించిన కారణ జన్ములు. ఆయన 10వ తరగతి వరకు కూడా పిడుగురాళ్లలోనే అభ్యసించి శ్రీకాకుళంలో పాలిటెక్నిక్ పూర్తి చేసి ఆ తర్వాత నల్గొండ డిగ్రీ కళాశాలలో బిఏ లాంగ్వేజెస్ లో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణులై అంతేకాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ డిపార్ట్మెంట్ లో కూడా ఆయన ఫస్ట్ ర్యాంక్ తో పాటు బ్యాచ్ టాపర్ గా కూడా పరిగణించబడ్డారు. ఈయన బాల్యంలోనే భాగవతం, మహాభారతం వంటి ఎన్నో పురాణాలను తండ్రి గారి వద్దనే అభ్యసించి ఎన్నో రకాల గ్రంథాల్ని కూడా రచించారు. ఆయన ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపైనే ఆటవిలది పద్యములను కూడా రచించారు. ఎన్నో కథలు, కథానికలు, కవితలు, ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు ఎన్నో పత్రికలకు కూడా ఆయన వ్యాసాలు రాయటం కూడా జరిగింది. చిన్న వయసులోనే ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా ఆయన యోగ విద్యని నేర్చుకుని ఆయన ఒక్కరికే ఆ ఫలితాలను పరిమితం చేసుకోకుండా ఎంతో మంది మనలాంటి వాళ్ళందరికీ కూడా ఆ యోగ విద్యను అభ్యసించి నేడు మనం ఎంతో మంది ఈ యోగ విద్యని అభ్యసించుకొని ఆరోగ్యంతో ఉంటున్నాము అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్తున్నాను. అలాగే 1994వ సంవత్సరంలో మంగళగిరి ప్రధాన కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర యోగా గురూజీ గారు ఆయన స్థాపించినప్పుడు 11 మందితో మొదలైన ఈ యోగా కేంద్రం నేడు 42 మంది గురువులతోనే కాకుండా 2,50,000 మందికి పైగా కూడా ఇంత మందికి యోగ విద్యను అభ్యసించారని చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నాను. అలాగే ఆయన దూరదర్శన్ DD8 ఛానల్లో కూడా యోగా ఆధ్యాత్మిక ప్రదర్శనలు కూడా చేశారని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. 1981లో ఈయన తత్వానంద స్వామి గారి ప్రేరేపణచే యోగ విద్యను అభ్యసించి ఎన్నో బిరుదులు కూడా సొంతం చేసుకున్నారు. అందులో భాగంగా శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు ఈయన యోగా విద్యను చూసి బోన్లెస్ యోగిగా గుర్తించి ఆయనకు బిరుదునిచ్చారు. అలాగే యునెస్కో సంస్థ వారు ఉత్తమ యోగాచార్య అని, శ్రీధర్ గురూజీ గారు ఋషి రత్న అని, భవానీపురం శాఖ వారు యోగ రాజేంద్ర అని, శ్రీ తూర్లపాటి కుటుంబరావు గారు అభినవ పతంజలి అని ఇలాంటి ఎన్నో బిరుదులు మన శ్రీ డాక్టర్ వెంకటేశ్వర యోగ గురూజీ గారు సొంతం చేసుకున్నారని చెప్పడంలో ఎంతో ఆనందిస్తున్నాను. అలాగే మన గురూజీ గారు వివాహానికి అలాగే యోగా ప్రచారానికి ఎటువంటి ఆటంకం లేదు అని ఎంతో నమ్ముతారు. 1991లో ఈయన ఆదర్శాలతో ఒక మంచి గృహిణిని పెళ్లి చేసుకున్నారు. ఆవిడే శ్రీమతి వైష్ణవి యోగి మాతాజీ గారు. గురూజీ గారు చేసే ప్రతి పనిలో కూడా ఆవిడ ఎటువంటి ఆటంకం కాకుండా ప్రతి పనికి సంపూర్ణ సహాయ సహకారాలతో ఈయన మంచి విలువలతో పాటు ఆవిడ కూడా నేటికి యోగ సాధన చేస్తున్నారని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే వీరికి దైవానుగ్రహంచే ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగినారు. వారు కూడా మన అందరి సేవ కోసమై వివేకానంద మరియు నివేదితలుగా నామకరణం చేయించుకొని ఎంతో మంది శ్రేయస్సు కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు. అలాగే 2009 ఏప్రిల్ 12వ తేదీన విజయవాడ నగరంలో 400 శిబిరాలు పూర్తయిన సందర్భంగా
విరాట్ 400 వేడుకల్లో మన యోగా గురూజీ గారు యోగి భవ అనే నాటకాన్ని ఎంతో మంది స్త్రీ పురుషులతో కలిపి చేసిన ఆ నాటకాన్ని నేటికి కూడా ఎవ్వరూ మర్చిపోలేరు. అది ఒక మంచి అనుభూతిగా ప్రతి ఒక్కళ్ళ మనసులో నిలిచి ఉందని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను. అహర్నిశలు శ్రమిస్తూ వ్యక్తిగత సుఖాలను పక్కన పెట్టి మానవ సేవయే మాధవ సేవ అని భావించి నిరంతరం కృషి చేసే పూజ్య శ్రీ డాక్టర్ వెంకటేశ్వర యోగా గురూజీ గారి గురించి చెప్పడానికి నాకు అనుభవం కానీ మాటలు కానీ సమయం కానీ సరిపోదు. కాబట్టి వీరు చేస్తున్న కార్యక్రమాల గురించే కానీ నాకు పెద్దలు చెప్పిన కొన్ని విషయాలకై మీకు తెలియచేయడానికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన గురూజీ గారికి కానీ వెంకటేశ్వర యోగా కమిటీ సభ్యులు కానీ మిగిలిన అందరికీ కూడా నా